ఏం సత్య గారు శారీస్ లేకుండా మొదలు పెట్టింది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక చిన్న అనౌన్స్మెంట్ మీ అందరికీ. గుడ్ న్యూసే నాకు కూడాను. అది ఏంటంటే ఈ మనందరికీ కూడాను హోమ్ మేడ్ పికిల్స్ దొరక్క కొంచెం ఇబ్బంది పడుతున్నాం కదా. అందులోనూ చికెన్ పచ్చడి, నాన్ వెజ్ పచ్చళ్ళు అంటే అమ్మో మసాలాలు ఎక్కువ ఉంటాయేమో, కారాలు ఎక్కువ ఉంటాయేమో అనుకుంటున్నారు కదా. అలా ఏమీ లేకుండా చిన్న పిల్లలకు కూడా పెట్టగలిగేటట్టు నోటికి మనకి టేస్టీగా చికెన్ పచ్చడి స్టార్ట్ చేయదలుచుకున్నాం. అది నేను కాదులేండి, నాకైతే కుదరదు, కానీ నాదే పూర్తి బాధ్యత. నేను చెప్తున్నాను కాబట్టి. మంగళగిరి మా వియ్యపురాలు వాళ్ళు చాలా బాగా పెట్టిందండి. నేను అంత తొందరగా నేను ఎవరిని కూడాను సపోర్ట్ చేసి నేను అలా ఇలా అని చెప్పను. ఎందుకంటే మళ్ళీ నా శారీస్ నాకు కూడా కొంచెం దెబ్బ వస్తుంది కదా. అలా ఏం కాదు. అందుకని చెప్పేసి నేను 2 times ఇప్పటికి మా అబ్బాయిలు వెళ్ళేటప్పుడు పంపించింది వదిన గారు, అప్పుడు తిన్నాను, ఇప్పుడు పంపించింది మళ్ళీ ఇప్పుడు తిన్నాను. అందుకని చెప్పేసి నేనే తనని ఫోర్స్ చేసి అడిగాను అనమాట. ఇలాంటి మంచి పచ్చళ్ళు జనానికి కూడా పెడితే వాళ్ళకి కూడా ఉపయోగం, తింటారు కదా నోటికి టేస్టీగా అని చెప్పేసి తను ఒప్పుకుంది, బలవంతంగానే ఒప్పుకుంది అన్నట్టు. కానీ హోమ్ మేడ్ చికెన్ పచ్చడి అంటే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి తెప్పించుకొని ట్రై చేయండి. పూర్తి బాధ్యత అయితే సరితా కలెక్షన్స్ తీసుకునిద్ది. బోన్స్ వచ్చేసి 1000 రూపీస్కి వస్తుందండి. బోన్లెస్ వచ్చేసి 1100కి వస్తుంది. మీరు ఎక్కడైనా ప్రైజెస్ చెక్ చేసుకోవచ్చు. ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి. ఫస్ట్ నా నెంబరే ఇస్తున్నా, మీరు ఎవరన్నా ఆర్డర్లు పెట్టుకొని ఇచ్చేసే పెరిగే కొంది డైరెక్ట్ వాళ్ళ నెంబర్ ఇచ్చేస్తా, అక్కడి నుంచే వాళ్ళు పార్సిల్ వేసేస్తారు. ఫ్రీ షిప్పింగ్ తోటి మీకు బోన్స్ వచ్చేసి 1000కి వస్తుంది. బోన్లెస్ వచ్చేసి 1100కి 1100కి వచ్చేస్తుందండి. ఈ అందరూ కూడాను ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి.